హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అందుకనే ఒక 4 డేస్ అవుతుంది వీడియోస్ అనేటివి సరిగ్గా పెట్టట్లేదండి. ఒక 1 వీక్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. వీడియోస్ అయితే ఏం తీయలేదు. మళ్ళీ 1 వీక్ తర్వాత అయితే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాను. 1 వీక్ ఇంట్లో ఎవరు లేరు కదా, మొత్తం ఇల్లంతా చిందరవందరగా ఉంది. వెళ్ళేటప్పుడే క్లీన్ చేశాను. బట్ ఏంటంటే మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వర్షం ఎక్కువగా పడిందంటే ఇక్కడ, దానివల్ల బయట వాకిలంతా మొత్తం చెత్తగా అయిపోయింది. ముందుగా అయితే నేను వచ్చిన రోజు అంతగా ఏమీ క్లీన్ చేయలేదు. కొంచెం హెల్త్ బాగాలేదని అయితే ఆ రోజంతా ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకునే ఉన్నాను. కంటిన్యూగా జర్నీస్ చేయడం వల్ల కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా నెక్స్ట్ రోజు నుంచి అయితే నా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ముందుగా బయట వాకిలి అయితే శుభ్రం చేసి మాప్ పెట్టేశాను. మాకు వాచ్మెన్ వాళ్ళు క్లీన్ చేస్తారు, బట్ వాళ్ళు ఎంత క్లీన్ చేసినా మనమైతే ముందు వాకిలి క్లీన్ చేసుకోవాలి కదా. అందుకనే బయట వాకిలి క్లీన్ చేసి మొత్తం చెప్పులు అనేటివి మొత్తం డస్ట్ పట్టేశాయి. అందుకనే చెప్పుల స్టాండు, అలాగే మా దగ్గర ఉన్న స్లిప్పర్స్ ఇవన్నీ అయితే నీట్గా వాష్ చేసేసాను. ఇలా వాష్ చేసి ఎండలో పెట్టేస్తే మనకి ఈవినింగ్ కల్లా కొంచెం డ్రై అయిపోతాయి కాబట్టి సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. డీప్ క్లీనింగే చేస్తున్నాను. 1 మంత్ అయింది క్లీన్ చేయక. వెళ్ళేటప్పుడు ఏం క్లీన్ చేయలేదు. మళ్ళీ ఎలాగో 1 వీక్ తర్వాత ఇంటికి వస్తాం కదా, మళ్ళీ అప్పుడు క్లీన్ చేయాలని అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమీ క్లీన్ చేయలేదండి. ఇంకా అందుకనే చెప్పులు ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ మొత్తం కూడా డీప్ క్లీన్ చేస్తున్నాను. అందులో ఉన్న ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నీ తీసి ఈ విధంగా వాష్ చేశాను. ఇలా కిచెన్ కౌంటర్ టాప్ మీద డైరెక్ట్గా పెట్టకుండా ఒక క్లాత్ వేసి దాని మీద మనము ఈ ఐటమ్స్ అనేటివి పెట్టుకోవాలి. చాలామంది అనుకుంటారు మరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, వీడియోస్ ఏం తీయలేదా అని. బట్ నాకు అంతగా ఇష్టం లేదు అందరినీ చూపించడం, అందరి ఇల్లులు చూపించడం నాకు అంతగా ఇష్టం లేదు. అందుకనే 3 ఇయర్స్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలని ఇంకా వీడియోస్ అవి ఏమీ తీయలేదండి. నేను ఇక్కడి నుంచే వెళ్ళేటప్పుడే ఒక 2-3 వీడియోస్ అయితే షూట్ చేసుకొని వెళ్ళాను. అందుకనే నేను 2 డేస్కి ఒకసారి వీడియో అయితే అప్లోడ్ చేశాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఒక 4 డేస్ అవుతుంది. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోక ఇంకా వీడియోస్ అనేటివి చేయలేదు. ఇప్పుడైతే ఈ క్లీనింగ్ వీడియో అయితే ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చేసరికి నాకు సరిపోయింది టైం అయితే. నేను మంత్లీ ఒకసారి ఫ్రిడ్జ్ అయితే డీప్ క్లీన్ చేస్తాను. ఇంకా అందుకనే మనము మంత్లీ ఒకసారైనా ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేయాలి. లోపల ఉన్న ఐస్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలా ఉంచితే ఫ్రిడ్జ్ అనేది తొందరగా పాడైపోతుంది. అందుకనే మనం మంత్లీ ఒకసారి డీప్ ఫ్రిడ్జ్ మొత్తం ఆఫ్ చేసి ఐస్ అంతా కరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కడిగి, ఇలా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ కూడా నీట్గా కడిగి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మనము ఫ్రిడ్జ్ని అయితే నీట్గా సర్దుకోవాలి. ఇలా సర్దుకోవడం వల్ల ఫ్రిడ్జ్ నుంచి మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదండి. ఇంకా మాది ఏంటంటే గ్లాస్ డోర్ ఫ్రిడ్జ్ కాబట్టి ఎంత మనం డైలీ క్లీన్ చేసినా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేటప్పుడు మరకలు అవుతూనే ఉంటాయి. ఇంకా అందుకని డైలీ నైట్ పడుకునేటప్పుడు కానీ ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ డోర్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను. మాకు ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది ప్లెయిన్ డోర్ ఉంటుంది, గ్లాస్ డోర్ లాగా. నార్మల్గా రెడ్ కలర్ అవేమి కాదండి, గ్లాస్ ఐటమ్ లాగా ఉంటుంది. మనము ఎదురుగా కనిపిస్తాము, ఒక మిర్రర్లా ఉంటుంది మా ఫ్రిడ్జ్ వచ్చేసి. అందుకనే డైలీ ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. చిన్న మరక కనిపించినా ఎంతో పెద్ద మరకలా కనిపిస్తుంది మా ఫ్రిడ్జ్ అయితే. అందుకనే ఇంకా ఎప్పుడు నీట్గా ఉంచడానికే ట్రై చేస్తాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కిచెన్ ఒకసారి నీట్గా క్లీన్ చేసి, లివింగ్ రూమ్ కూడా మొత్తం ఒకసారి సోఫా కవర్స్ ఇవన్నీ నీట్గా సర్దేసి ఇల్లంతా తుడిచి మాప్ అయితే పెట్టాను. కొంచెం మా పెద్దిల్లు కాబట్టి అన్ని రూమ్స్ క్లీన్ చేసేసరికి సరిపోయింది. డైలీ నేను అన్ని రూమ్స్ అయితే మాప్ పెట్టాను. వీక్లీ వన్స్ అయితే అన్ని ఒక 4 రూమ్స్ ఉంటాయి మాకు. 3 బెడ్రూమ్స్, ఒక లివింగ్ రూమ్, కిచెన్ అయితే ఉంటుంది కాబట్టి 5 రూమ్స్. ఈ 5 రూమ్స్ కూడా వీక్లీ వన్స్ అయితే మాప్ పెడతాను. లివింగ్ రూమ్, బెడ్రూమ్, కిచెన్ మాత్రం 2 డేస్కి ఒకసారి మాప్ పెడతానండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా చెప్పుల స్టాండ్ అయితే మార్నింగ్ వాష్ చేశాను కదా, అవన్నీ నీట్గా ఇలా చెప్పుల స్టాండ్ అనేది సెట్ చేసి ఇంకా చెప్పులు అనేటివి నీట్గా ఇక్కడ సర్దుతున్నాను. చెప్పులు కూడా నేనైతే మంత్లీ ఒకసారి నీట్గా క్లీన్ చేస్తాను. ఇక్కడ నా చెప్పులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పులు అనగా ఇవనగా ఎటైనా బయటకు వెళ్తే నాకు నచ్చాయి అంటే అవి తీసేసుకుంటాను. ఎక్కువగా మా హస్బెండ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు. నేను బయటకు వెళ్ళడం తక్కువ, బట్ వెళ్ళిన సారి అయితే డ్రెస్కి మ్యాచింగ్ తగ్గట్టు అయితే స్లిప్పర్స్ వేస్తాను. అండ్ అలాగే నేను ఇవి క్లీన్ చేయకపోయేదాన్ని. మొన్న రీసెంట్గానే క్లీన్ చేశాను. బట్ ఏంటంటే వర్షం పడడం వల్ల వాటర్ చేరిపోయి చెప్పులన్నీ మరకలుగా అయిపోయాయి. అందుకనే క్లీన్ చేశాను. ఇంకా మనం బయట లివింగ్ రూమ్ ఎంత నీట్గా ఉంచుకోవాలో బయట బాల్కనీ కూడా అంతే నీట్గా ఉంచుకోవాలి. ముందు ఎంట్రన్స్ కాబట్టి. ఈవినింగ్ అయితే ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మార్చేస్తున్నాను. 2 సెట్స్ ఉంటాయి కాబట్టి ఒక సెట్ అయితే వాష్ చేసి ఆల్రెడీ రెడీగా ఉంటుంది. ఇంకా ఇవి రేపు మార్నింగ్ వాష్ చేయాలి కాబట్టి ముందు రోజు ఈవినింగే బెడ్ అంతా నీట్గా సర్దుతున్నాను.
ఈ బెడ్షీట్స్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. నాకు 600కి టూ సెట్స్ అయితే వచ్చాయి. ఇవి కాటన్ కాబట్టి చాలా నీట్గా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ నేను వీక్లీ వన్స్ అయితే బెడ్షీట్స్ ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను. ఇంకా వైట్ కలర్ నాకు చాలా ఇష్టము. బట్ మరకలు అయిపోతూ ఉంటాయి. ఏమన్నా ఒక్కోసారి మామూలుగా చిన్నపిల్లలు ఎవరైనా వస్తూ ఉంటారు. మా అక్క వాళ్ళ పాప ఉంటుంది. ఇంకా తను వచ్చినప్పుడల్లా ఏమైనా మరకలు అయిపోతే వైట్ బెడ్షీట్ మరకలు పోవు కదా. అందుకని అన్నీ ఆలోచించే మనం ఏదైనా తీసుకోవాలి. నేను ఇక్కడ బ్లూ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నా క్లీనింగే సరిపోయింది. ఒక రోజంతా మొత్తం క్లీన్ చేసుకునేసరికి సరిపోయింది. అందుకనే ఇంకా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ మధ్య సరిగ్గా అప్లోడ్ చేయలేదండి. అక్కడ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ 5G రాలేదు. అందుకనే నేను 3 డేస్కి ఒకసారి వీడియో అప్లోడ్ చేయవలసి వచ్చింది. అండ్ అలాగే ఇప్పటి నుంచి కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను క్లీనింగ్ మోటివేషన్వి. నేను లాస్ట్ వీడియో అయితే ఒకటి పెట్టాను కదా, నేను ఏ యాప్లో వీడియో ఎడిటింగ్ చేస్తాను, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తాను అనేది క్లారిటీగా ఒక వీడియో తీయమని చాలామంది కామెంట్స్ చేశారు. వాటికి కూడా ఏదైనా ఒక రోజు వీలు చూసుకొని అయితే వీడియో అనేది మీ అందరితో షేర్ చేస్తాను. మార్నింగ్ 6 అయ్యిందండి నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. ఇంకా దేవుడి గుడి ఇంకా క్లీన్ చేయలేదు. అది ఈరోజు క్లీన్ చేయకూడదు, రేపు క్లీన్ చేయాలని అయితే అన్ని పనులు ఒకే రోజు చేయాలంటే కూడా కష్టమే కదా. అందుకనే దేవుడి గుడి అయితే కొంచెం నీట్గా సపరేట్గా క్లీన్ చేయాలి. అందుకనే రేపు క్లీన్ చేద్దామని ఇంకా ఈరోజు ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేస్తున్నాను. నేను మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. ఇప్పుడు ఈ బెడ్షీట్ కూడా వేసేస్తే టోటల్ పని అంతా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి. ఇంకా నా డైలీ రొటీన్కి అయితే వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు మా అమ్మ వంట చేసేది, నేను అలా కూర్చొని తినేదాన్ని. ఎందుకంటే మనకు అమ్మ వాళ్ళ ఇంట్లోనే కొంచెం రెస్ట్ అనేది దొరుకుతుంది. ఇక్కడ మళ్ళీ మనమే వంట చేసుకొని తినాలి కాబట్టి మళ్ళీ మన డైలీ రొటీన్ ఉంటుంది. ఇంకా 1 వీక్ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. వీడియో తీయడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనుకొని వెళ్ళాను కాబట్టి అందుకనే నేను ఏ వీడియోస్ అయితే తీయలేదు. క్లీనింగ్ మోటివేషన్ వీడియోస్ పెట్టాలనుకున్నాను. అందుకనే క్లీనింగ్ మోటివేషన్ వీడియోస్ మాత్రమే పెడుతున్నాను. ఎలాంటి వ్లాగ్స్ కానీ ఏమీ పెట్టను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. కంపల్సరిగా నేను రిప్లై అయితే ఇస్తాను మీ అందరికీ. ఫైనల్గా అయితే ఈరోజు క్లీనింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను చాలా వీడియోస్ తీశాను. బట్ వీడియో అనేది లాంగ్ అయిపోతుందని అయితే కొన్ని కట్ చేసేసాను. ఈరోజు పొడుపు కథ వచ్చేసి 5గురులో చిన్నోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.